వచ్చే వరకు నా మనసులో లేదు. జరిగిందని నీకెంత కోపం వచ్చిందో, వచ్చి నువ్వేమంటావో, అసలు వస్తావో రావో అని బాధపడ్డాను. నన్ను క్షమించు గీత. ఇంకెప్పుడు సముద్రం లోతు ఆకాశం ఎత్తు తెలుసుకోవచ్చు, కానీ ఈ అమ్మాయిల మనసులో ఏముందో ఏమిటో తెలుసుకోవటం ఆ దేవుడి తరం కూడా కాదు. అవునా? గుడ్. కానీ ఈ అమ్మాయి మనసులో ఏముందో ఈ అబ్బాయికి తెలుసు. ఏం తెలుసు చెప్పనా? ఈ అమ్మాయికి ఈ అబ్బాయి అంటే చాలా ఇష్టం. గీత, మర్చిపోకుండా రేపు పొద్దునే వచ్చాయి, సంగీతం నేర్చుకుంది. కానీ ఒరే బాబు, నాకు పెళ్ళి అయిపోతుంది తెలుసా? నిజంగానా? ఎవరితో? ఎవరితో ఏంటి? ఒక అబ్బాయితో. అబ్బాయితోనా? మరి అమ్మాయి పెళ్ళి అమ్మాయితో కదా అయింది. నాకు మాత్రం అబ్బాయితోనే అవుతుంది. అయితే నీ పెళ్లిలో ఊరేగింపు ఉంటుందా? ఉంటుంది. కారులోనా పల్లకిలోనా? జీప్లో. త్వరగా భోజనం పెట్టు. రా బాబురా, కాళ్ళు కడుక్కో, వడ్డిస్తాను. అంటే వాళ్ళ గీత ఏం కూరలు చేసింది? అన్ని నేనే చేశాను బాబు. అన్నట్టు ఆంటీ, రేపు రాత్రి నేను రాను. ఏ? అమలాపురంలో ఇన్స్పెక్షన్ ఉంది, అక్కడే చీకటి పడిపోతుంది. బాబు రా కూర్చో, నాతో భోజనం చేద్దు. కానీ వద్దు, మా అమ్మ కోపడుతుంది. ఏడ్చవలేవా? మీ అమ్మతో నేను చెప్తా గానీ పేడ తెచ్చుకో. వెళ్ళి కాళ్ళు కడుక్కురా. రేపు అమలాపురంలో తిన్నాళ్ళు ఉంది, నీకేం కావాలో ఇప్పుడే చెప్పు. మళ్ళీ అది తీసుకురాలేదు, ఇది తీసుకురాలేదని నా మీద కోపడితే ఏం లాభం లేదు. నేనెందుకు కోపడతాను? నాకేం తీసుకురానక్కర్లేదు. నాకు తెలుసులే, నాతో పాటు తిరణాలకు వచ్చి పక్కనే ఉండి నీకు ఇష్టమైనవన్నీ కొనుక్కోవాలని నీ మనసులో. పెద్ద తెలుసు నా మనసు. తెలుసు కాబట్టి అడుగుతున్నాను. పర్వాలేదు చెప్పు. నాకు మాత్రం నీకు జీళ్లు పీచు మిఠాయి తెద్దామని ఉంది. నాకు పీచు మిఠాయి కావాలి. నాకేం అక్కర్లేదు. ఆ జీళ్లు పీచు మిఠాయి ఇష్టం వచ్చిన వాళ్ళే తెచ్చుకుని తినండి. ఉప్పు సరిపోయిందా బాబు? మీరు చేస్తే అన్ని సరిపోతాయంటే మీ ముద్దుల కూతురికే కాస్త వంట వార్పు నేర్పండి. రేపు పెళ్ళై అత్తారింటికి వెళ్తుంది కదా, ఆ వచ్చేవాడైనా సుఖపడతాడు. చూడమ్మా, నా వెంట పడి వేళకోళం చేయడం అలవాటైపోయింది. నేను వేళకోళం చేస్తున్నానా? నీపైనా నీ పాటలు ఏమయ్యా ఉత్తరాలు వచ్చినాయా? వచ్చాయండి. మాస్టర్ గారికి ఉత్తరం వచ్చిందమ్మా. ఇవ్వు సార్. ఇక్కడేమంటారా అక్కడేమంటారా? ఇక్కడే భయ్యా, ఎక్కడైనా నాకే కదా ఇచ్చేది. మీద కొత్త రాగం ప్రాక్టీస్ చేయాలి. ఇంకా 3 సంగీత పాఠాలు బాగా ఉన్నాయి. ఏమండి, శాంత పిల్లలు కులాసాయనా? వాళ్ళు కులాసాయే, కానీ ఏమైందండి? శాంత రాసింది ఆ ఇంజనీరు వచ్చే సోమవారం ఇక్కడికి వస్తున్నట్ట. అనుకోని పని మీద ఢిల్లీ వెళ్ళాడు. ఏమిటండి మీరనేది? అదే మన గీత కనుకున్న ఇంజనీరు చంద్రశేఖరం ఇంతవరకు ఇక్కడికి రానే లేదట. మరి ఇతనెవరు? ఇతను అతని పేరు మీరు అడగలేదా? అందరూ చంద్రం సార్ అంటూ ఉంటే అతనే ఇంజనీర్ చంద్రశేఖర్ కదా అనుకున్నాను. మీరు ఏం చేసినా ఇంతే, ఏది సవ్యంగా చేయరు. మరి ఇంతకీ అబ్బాయి ఏం చేస్తున్నాడు? కంపెనీకి సంబంధించిన సూపర్వైజర్ ఎవరో వచ్చుంటారని శాంత రాసింది. ఎవరైతే మనకెందుకండి? అమ్మాయి అతనితో బంగ్లాకి వెళ్ళింది, మీరు వెళ్ళి తీసుకురండి. ఇతను మంచివాడే, నువ్వు సరే అంటే. ఏమిటండి మీరు అనేది? ముందెళ్ళి దాన్ని తీసుకురండి. ఏమండి, అమ్మాయిని మామూలుగా తీసుకురండి. అతని ముందు ఏమండి, మీరు ఏ మాట సరిగ్గా వినిపించుకోరు కదా. అమ్మాయిని అతని ముందు ఏమీ అనకుండా సరాసరి ఇంటికి తీసుకురండి. గీతకు నేను నచ్చ చెప్తాను. ఇంకా ఇక్కడే నిలబడ్డారే, వెళ్ళండి. అన్నీ ఇంతే. విరిసే పిలిచే మనసే కోయిల పాట. ఇది నువ్వు పాడు. విరిసే వయసే ఆమని తోట. విరిసే వయసే ఆమని తోట. అలా కాదు. విరిసే వయసే ఆమని తోట. విరిసే వయసే ఆమని తోట. అదే ఏమిటిది? నువ్వు పాడుతున్నావా, తమాషా చేస్తున్నావా? అన్ని అపస్వరాలు పలుకుతున్నావు ఇవాళ. అంతకంటే నా వల్ల కాదు. ఎందుకు కాదు? తలుచుకుంటే ఏదైనా అవుతుంది. ఒకప్పుడు ప్రపంచంలో గుర్రాలు అనేవే లేవు, గాడిదలు మాత్రమే ఉండేవిట. ఆ గాడిదలు తీసుకొచ్చి మచ్చిక చేసి కళ్యాలు వేసి పరుగు నేర్పించి నేను గాడిదనా? మీరు పాట నేర్చుకుంటానని కూర్చుంది. నేను ఎక్కడ అన్నాను? మీరేగా ఉండమని చెప్పారు. సర్లే, ఈ టిఫిన్ గారు తీసుకెళ్ళు. దాంట్లో పని ఉంది.
గీత గీత ఇంకేం వెళ్ళక్కర్లేదు. సరే వెళ్ళండి, నన్ను పడుకో. అతని గురించి నీకేమైనా? అతని పేరు? నా పేరు బావ పేరు అడిగారే కానీ ఆయన పేరు మాత్రం చెప్పలేదు. రేపు అడిగి తెలుసుకుంటానే. నువ్వేం అడగక్కర్లేదు, చెప్పక్కర్లేదు. అదే శాంతక్క ఉత్తరంలో రాసిందే ఆ ఇంజనీరు. మరి ఇతనెవరంట? ఏదో మామూలు సూపర్వైజర్ అట. అసలు రావాల్సిన ఇంజనీరు రేపు సోమవారం వస్తున్నాడటే. జరిగిందేదో జరిగిపోయింది. ఇంకా నయం, ఆ భగవంతుడి దయ వల్ల నలుగురికి తెలియలేదు. నీకొద్దే రేపు ఆ చంద్రశేఖర్కి తెలిస్తే ఏమనుకుంటాడు? ఏమనుకుంటాడు? అబ్బా, నీకెంత చెప్పినా బుర్రకెక్కదేమిటి? రేపటి నుంచి నేను చెప్పినట్టు. మాస్టారు, మాస్టారు, అండి మిమ్మల్ని. మాస్టారు, గుడ్ మార్నింగ్ సార్. ఎవరు పిలుస్తున్నా పలకుండా వెళ్ళిపోతున్నారు? ఎవరి కోసం వచ్చారు? ఇవాళ మా ఇంజనీర్ గారు వస్తున్నారు. నేను అలా ఫస్ట్ క్లాస్ వైపు వెళ్ళొస్తాను. గుడ్ మార్నింగ్ సార్. హలో చంద్రరావు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా రిపోర్ట్ అందిందా సార్? ఓఎస్, ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ స్మూత్ గా జరుగుతుంది అనుకుంటా. ఎస్ సార్. ఈయన రామనాథం గారిని ఈ ఊరు హెడ్ మాస్టారు. నమస్కారం. ఈయన సహాయం వల్ల ఇక్కడ ఉండడానికి మనకి మంచి బంగ్లా దొరికింది. మాస్టారు శాంతా వాళ్ళ నాన్నగారు అనుకుంటాను. ఎగ్జాక్ట్లీ. మాస్టారు, నేను సాయంకాలం వస్తాను. ఏ కూలి, సామాన్ తీసుకురా. రండి సార్. ఏంటి మాస్టర్ అలా ఉన్నారు? ఒంట్లో బాగలేదా? రండి సార్. అది చూడండి సార్, అది రామవనం. శ్రీరామచంద్రుడు వనవాసం చేసినప్పుడు కొన్నాళ్ళు అక్కడే ఉన్నట్ట. జాగ్రత్త. సారీ సార్. మాస్టారు, మిమ్మల్ని ఎక్కడ దింపను? స్కూల్ దగ్గర, ఇంటి దగ్గర? ముందు మా ఇంటికి వెళ్దాం. ప్రయాణంలో బాగా అలసిపోయి ఉంటారు. నో థ్యాంక్స్ మాస్టర్. ప్రాజెక్ట్ దగ్గర చూడాల్సిన అర్జెంట్ పనులు చాలా ఉన్నాయి. తర్వాత ఎలాగో మీ ఇంటికి వస్తూనే ఉంటాగా. ప్రాజెక్ట్ గురించి మీరేం వరి అవ్వకండి సార్. అక్కడ వర్క్ అంతా స్మూత్ గానే జరుగుతుంది. ముందు మాస్టర్ ఇంటికి వెళ్తే అక్కడ మంచి టీ తాగొచ్చు. చూడు చంద్రం, టీ ఎక్కువ సార్లు తాగడం అంత మంచిది కాదు. ఏ సార్? టీ ఒక రకంగా స్లో పాయిజన్. అది మెల్లిమెల్లిగా ప్రాణాలు తీస్తుంది. మెల్లగానే కదా సార్ ప్రాణాలు తీసేది. ఎప్పుడప్పుడు అందరం పోవాల్సిన వాళ్ళమే. మాస్టర్ ఇంటికి వెళ్తే మంచి టీయే కాదు, మంచి టిఫిన్ కూడా తినొచ్చు. లేదు చంద్రం, ముందు ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్దాం. అలాగే సార్. అయితే పని చేద్దాం. ముందు మాస్టర్ ఇంటి దగ్గర దింపి ఆంటీని ఒకసారి పలకరించి వెళ్ళిపోదాం. ఓకే. స్టేషన్ ఊరికి చాలా దూరంగా ఉన్నట్టుంది. స్టేషన్ అనేది ఎప్పుడు ఊరికి దగ్గరగా ఉండాలి. కాదు సార్, ఇప్పుడున్న చోటే కరెక్ట్. స్టేషన్ ఎప్పుడు రైలు పట్టాలకు దగ్గరగా ఉండాలి.